ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి అభిమానులు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల సోదరి మనందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు మేలు జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతోని మరి గత 30-40 సంవత్సరాల క్రితమే అనేక రకాల కార్యక్రమాలతోని ప్రజల్ని చైతన్యం చేస్తూ మరి వర్గాలను ఏకం చేస్తున్నటువంటి తరుణంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకులు మరి వీళ్ళ ఐక్యం అయితే భవిష్యత్తులో మా పునాదులు కదులుతాయి అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో మరి ఇక్కడ బెల్లిలతో పాటు మరి అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాలకుల యొక్క వైఖరికి నిరసనగా మరి వారి యొక్క ఆశయాలు నేటి వరకు కూడా చనిపోయి 27 ఏళ్ళు అవుతున్నప్పటికీ కనీసం విగ్రహాన్ని పెట్టుకోలేనటువంటి స్థితిలో మరి వర్గాలని చూసినటువంటి పాలకులని ఎండగడుతూ మరి వారి యొక్క ఆశయాలు సాధించాలనేటటువంటి ఆలోచనతో మరి ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జూలై 5వ తారీఖున మరి అనేక రకాల పోరాటాలతోని మరి అనేక మంది నేల కొరిగినటువంటి గడ్డ మరి భువనగిరి గడ్డ వేదికగా వారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క ఆశయాలని సాధించాలనేటటువంటి లక్ష్యంతో మరి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జూలై 5వ తారీఖున అమరవీరుల సభను ఏర్పాటు చేసుకోబోతున్నందుకు మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మనల్ని పరిపాలిస్తున్నటువంటి అగ్రవర్ణ పాలకుల యొక్క పాలనలో మన బతుకులు ఏ రకంగా దిగజారిపోతా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. మరి నిజంగా వీళ్ళందరూ అమరులై పైనుండి చూస్తూ ఉండ్రు. మరి నేటికి మా జాతులు ఇంకా ఎంతకాలం ఓపిక పడతారనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడే మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో బహుజనులంతా ఏకమై బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ అమరులు కోరుకున్నట్టుగా మాస్టర్కి ఏదైతే ఉందో అధికారాన్ని అందుకుంటేనే తప్ప మరి వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేరవనేటటువంటి సంకల్పంతో ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి వీళ్ళ యొక్క వర్ధంతులు జయంతులు జరపడమే కాకుండా వారి ఆశయాలు నెరవేర్చే వరకు కూడా మరి ఈ పార్టీ నిష్క్రమించదని తెలియజేస్తూ మరి బెల్లి లలితక్క కుటుంబానికి వారు తీసుకునేటటువంటి ప్రతి కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తూ మరి వారి యొక్క మన అమరుల యొక్క వర్ధంతులు జరుపుకోవడం బాధాకరం. మరి అయినప్పటికీ వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలని ప్రజలకు చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ మరొకసారి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.